తెలంగాణ అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్ వ్యవహారంలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు కౌంటర్ రిప్లై సమర్పించారు. లెజిస్లేచర్ సెక్రటేరియట్ వీటిని స్వీకరించింది. 3 రోజుల్లో రీజాయిండర్ సమర్పించాలని లెజిస్లేటర్ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాము కాంగ్రెస్లో చేరలేదని 10 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ను కలిశామని స్పీకర్కి ఇచ్చిన కౌంటర్ రిప్లైలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తామే రాజీనామా చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ ఐడియాలజీతోనే ఉన్నామన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన విషయంపై వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ ఐడియాలజీ ప్రకారమే కొనసాగుతున్నాము, కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా 5 ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా 10 మందికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా త్వరగా రిప్లై ఇవ్వాలి, సుప్రీంకోర్టు గడువు మేరకు రిప్లై తీరాల్సిందేనంటూ అసెంబ్లీ సెక్రటరీ వారికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. దీంతో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు, తాము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, కాంగ్రెస్ కంట్రోల్ కప్పుకోలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వివరణ ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన 5 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేదాన్ని బట్టి స్పీకర్ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలపబోతున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే వాదనను బట్టి మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సెక్రటరీ పంపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ కి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు స్పీకర్ తన అభిప్రాయాన్ని తెలపబోతున్నారు. కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతోంది, ఏం డైరెక్షన్ ఇవ్వబోతోంది అనేది కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.